శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. హస్తరేఖ శాస్త్రంలో ఇది జీవనరేఖ మరియు హృదయరేఖ, ఇది బుద్ధిరేఖ. అయితే ఈ బుద్ధిరేఖ ఎప్పుడైతే ఇలా మొదలయ్యి ఇట్లా స్ట్రైట్గా కాకుండా ఈ మధ్యలో కొద్దిగా కట్ అయినట్టుగా ఎక్కడైతే కనిపిస్తుందో ఇది అంత మంచి సంకేతం అయితే కాదు. ఎందుకనంటే బుద్ధిమాంద్యతని ఇది సూచిస్తుంది. అంటే కొంతవరకు వీళ్ళు మనము శారీరకంగా ఎదిగిన బుద్ధిలో కొద్దిగా మాంద్యత్వం అనేది మనము చూస్తూ ఉంటాము. అలాగే ఇది మనకు పెరాలసిస్కి సంబంధించి, పక్షవాతానికి సంబంధించిన సంకేతాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరియు వీరి లోపల మనం కొంతమందిని చూస్తూ ఉంటాము, ఈ బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు మనకు కొంత ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి వీరి లోపల. అలాగే బుద్ధికి సంబంధించి ఇప్పుడు పిల్లలు బాగా చదువుతూ ఉంటారు, కానీ ఎగ్జామ్లలో మంచి మార్కులు అనేవి రావు. ఒకసారి చదివిన తర్వాత వారికి అది గుర్తు ఉండడం అనేది కూడా చాలా తక్కువ సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. వీరికి అంత గుర్తు కూడా ఉండకపోవచ్చు. అయితే ఇలా ఇది ఉండడం అనేది మనకు యాక్సిడెంటల్ని కూడా సూచిస్తుంది. మనము తరచుగా వాహన ప్రమాదాలు కావడము, హెడ్ ఇంజురీస్ అంటే తలకు సంబంధించినటువంటి గాయాలు ఎక్కువ కావడము, ఆపరేషన్స్ కావడము, ఈ మెదడుకు సంబంధించిన ఏమన్నా నరాల ప్రాబ్లం కానీ ఇలాంటివన్నీ రావడం అనేది మనం హస్తరేఖల్లో ఈ రేఖను బట్టి చూస్తూ ఉంటాము. సో ఇది ఎప్పుడైనా మనకు స్ట్రైట్గా ఇట్లా ఖండితాలు లేకుండా ఉండడమే శుభ సూచితం.